హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. కొంత ఉద్రిక్త వాతావరణం భారత్లో నెలకొంది. ఈ పరిస్థితుల్లో యావత్ భారతదేశ ప్రజలు కానీ మనం ఏం చేయాలి, కొంత ప్యానిక్ సిచ్యువేషన్ అయితే ఏర్పడిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలనే గురించి అయితే మాట్లాడుకుందాం. మనతోని ప్రముఖ సైకలాజిస్ట్ ప్రొఫెసర్ పి జ్యోతి రాజా గారు అయితే ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం భారతదేశంలో కొంత ప్యానిక్ సిచ్యువేషన్ అవును. కనబడతా అవును. ఉంది. ఈ అవును. పరిస్థితుల్లో ప్రజలు ఏం చేస్తే బాగుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పానిక్ సిట్యుయేషన్ ఉంది అని అందరికీ తెలిసిందే. కానీ భారతీయులుగా ప్రతి పౌరుడి బాధ్యత ఏంటంటే, మీరు అంటే మీరు వెళ్లి ప్రత్యక్షంగా వారిలో మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మన బార్డర్స్ చూసుకోవడానికి, మన మిగతావన్నీ చూసుకోవడానికి మన సైన్యం చాలా బలంగా ఉంది. పాలసీ డెసిషన్స్ గానీ మిగతావి చేసుకోవడానికి గవర్నమెంట్ ఆల్రెడీ టాప్ లెవెల్‌లో ఉన్న వాళ్ళందరూ పనిచేస్తున్నారు. సో, అదేది కూడా మనకి సంబంధించింది కాదు. కానీ మన దగ్గరికొచ్చేటప్పటికి ఏంటంటే, యాజ్ ఎ సిటిజన్ కింద ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ మనకిస్తుంది. పలానా చెయ్యొద్దు. ఓకే. బయటికి వెళ్ళొద్దు. లేతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేదంటే ఇప్పుడు సైరన్‌లు ఏదైనా మోగినప్పుడు గానీ, మిగతాది ఏదైనా జరిగినప్పుడు గానీ, మీరు ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళు టైమ్ టు టైమ్ మనకి వాళ్ళు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. మనం చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా పాటించాలి. అది ఫస్ట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే నేనెందుకు పాటించాలి? నాకు అవసరం లేదు కదా! అక్కడ కదా అంటే వారు ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుంది? అంటే ఏ సిట్యుయేషన్ ఎలా టర్న్ అవుతుందని మనకి తెలియనప్పుడు గవర్నమెంట్ ఒక కొన్ని డెసిషన్స్ కొన్ని చెప్పినప్పుడు దాన్ని పాటించడం అనేది ఫస్ట్ లక్షణం. యాజ్ ఎ పౌరుడిగా మన బాధ్యత. మనం ఎప్పుడు కూడా మన ఎంతసేపు మన హక్కులు దేశం నాకేమిచ్చింది నేనెందుకు చేయాలి, నేనెందుకు పాటించాలి అని అంటారు గానీ, దేశం మీకేమిచ్చినా మీరు ఇక్కడ హ్యాపీగా, స్వేచ్ఛగా బతకగలుగుతున్నారు అంటే, అది దేశంలో భారతదేశం మీకిచ్చిన వరం. అదే కొన్ని కంట్రీస్‌లో వెళ్తే గనక, మీరు మాట్లాడాలన్నా భయపడాలి, బయటికెళ్ళాలంటే మరి ఏం చేయాలన్నా భయపడాలి. ఇండియాలో అట్‌లీస్ట్ ఆ పరిస్థితి లేదు. అవును. సో, రెండోదేంటంటే మీరు చేయాల్సిందేంటే మీరు దేశభక్తి చూపించడం అంటే వారికెళ్ళి కాదు. మీ దేశం గురించి మీరు చెడుగా మాట్లాడొద్దు. అవును. మీ దేశాన్ని మీ కెపాసిటీని మీరు తక్కువగా చేయొద్దు. మామూలుగా మన భిన్నత్వంలో ఏకత్వం ఉంటాయి. ఇండియా అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. రకరకాల మతాలున్నారు, కులాలున్నాయి, అన్ని రకాలున్నాయి. హ్మ్. కానీ ఇలాంటి సమయంలో మనం అందరం ఒకటే. అక్కడ వాళ్ళు ఉంటుంది తర్వాత తగ్గిపోతుంది. కానీ మీ పక్కనున్న వాళ్ళు ఎప్పుడు మీతోనే ఉంటారు. అది మీ మతం వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు. కానీ ఇప్పుడు మీరేదైనా మాట అనుకున్నా ఏం చేసినా మళ్ళీ మీరు కలిసి ఉండాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, సో మాటని ఎంత పొదుపుగా మాట్లాడితే అంత మంచిదని. ఇంకొకటి మేడం, మన భారతదేశంలో కుల మతాలకి తావు లేకుండా ఐకమత్యంగా మనం ఉంటాము. అవును. కానీ పక్క దేశపోలు మన ఐక్యమత్యం మీద దెబ్బ కొట్టాలని ఇక్కడ హిందువుల మీద టార్గెట్ చేసినట్టు కూడా కనబడతా అవును. ఉంది. అవును. ఇది ఇంపాక్ట్ కొంతమంది ముస్లింల మీద కూడా పడింది. పడింది. ఎందుకు సింధు జలాలు ఆపాలి అంటే హ్మ్. పాకిస్తాన్‌కి మద్దతు ఇస్తా ఉన్న వాళ్ళు కూడా కనబడుతుంది. అవును. అంటే అవును. మన దేశపు నీళ్లు తాగి, మన దేశపు తిండి తిని, మన దేశపు శ్వాస పీల్చుకొని కూడా అవును. పక్క దేశ పాట పాడుతా ఉన్నారు. వాళ్ళ సైకాలజిస్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే అండి మనకి ఒక నెగెటివ్, ఒక పాజిటివ్‌గా భారత్ పెరుగుతోంది. ముందు కన్నా ఇప్పుడు గ్రాఫ్ పెరిగింది. మనం ఐటీ సెక్టర్‌లో గాని, ఈవెన్ మన శాటిలైట్స్ గాని వీటన్నిటిలో కూడా మనం అభివృద్ధి చెందుతున్నాం. మనం కూడా ఒక సూపర్ పవర్ కింద, ఒక కమాండింగ్ పవర్ కింద ఇండియా ఎదుగుతోంది. అవును. ఆ ఎదుగుతున్నప్పుడు ఏమైందంటే సాధారణంగా మామూలుగా చూడండి పక్క వాళ్ళకి ఎదుగుతుంటేనే భరించలేని వాళ్ళు ఉంటారు. అలాగా మన కంట్రీ పైకెదుగుతుంది. ఇద్దరు ఒకేసారి విడిపోయాము. కానీ హ్మ్. భారతదేశం పైకెళ్తోంది. వీళ్ళు వాళ్ళు ఇంకా అధపాతాళంకెళ్ళిపోయారు. సో, ఎక్కడైనా మంచిని సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో, చెడుని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు తప్పకుండా. ఓకే. అది ఏంటంటే ఒకలాంటి సైకలాజికల్ ప్లెజర్ అంటాం కదా! అంటే ఎదుటివాడు కష్టపడుతున్నాడనుకోండి, ఎదుటివాడికి ఒక రాయేస్తారు. రాయేసి దెబ్బతింది అమ్మ అంటే హ్యాపీ ఫీల్ అవుతారు. అవును. ఇప్పుడు ఎవరో మీరు కాలు అడ్డం పెడతారు. వాడు చెయ్యి పడిపోతాడు వాడు. పడిపోయినప్పుడు అయ్యో పాపం అని లేపదీసేవాళ్ళు ఉంటారు. రేపు జరిగిందిరా అన్న వాళ్ళు కూడా ఉంటారు. సో, అవును. ఇక్కడ ప్రస్తుతం పాకిస్తాన్‌కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారు గానీ, వాళ్ళకేంటంటే ఓకే. భారత్ ఇంత స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి ఒక దెబ్బ కొడదాం. ఎందుకంటే మన ఎకానమీలో ముందుకెళ్తున్నాం. మిగతా విషయాల్లో కూడా ముందుకెళ్తున్నాం కదా! ఇలాంటి దాన్ని వచ్చినప్పుడు ఈ సిట్యుయేషన్ ఈ ఒక్క రోజుతో అయిపోయేది కాదు కదా! హ్మ్. దీని తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి.
ఎందుకంటే ఆ ఎకానమీ దెబ్బతింటుంది, మళ్ళీ మన బిజినెస్లు దెబ్బతింటాయి, మళ్ళీ ఆ సెక్టర్స్ ప్రతి సెక్టర్లో కూడా జాబ్స్ కానీ మిగతావి కానీ చాలా కష్టం ఉంటుంది. దాన్ని సర్దుకోవడానికి మళ్ళీ మనకి టైం పడుతుంది. కాశ్మీర్‌లో పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధు అని నరేంద్ర మోడీ గారు చేశారు. కానీ ఆ పేరును గూడా చాలామంది విమర్శిస్తా ఉన్నారు. సింధూర్ అంటే సింధూరం అన్నా గాని మహిళలకి ఒక బొట్టు లాంటిది. అలాంటి ఒక పవిత్రమైన బొట్టును ఒక రక్త చరిత్రకి ఎందుకు పెడతా ఉన్నారన్నట్టు గూడా కొంతమంది ప్రశ్నిస్తారు. అంటే ఇది ఎలా చూస్తా ఉన్నారు వీటిని? అంటే ఒక్కటండి, ప్రతి పెసిమిస్టిక్ పర్సనాలిటీస్ అంటాం మనం. ఎందుకంటే ప్రతి దాంట్లో ఒక నెగెటివ్‌ని చూడడం అన్నది కొంతమందికి అలవాటు. హ్మ్. అంటే అందరూ హ్యాపీగా ఉంటే చూడండి, ఎక్కడైనా కొంతమంది అందరూ హ్యాపీగా ఉన్నారనుకోండి, అందరూ దాన్ని సపోర్ట్, ఎవరో ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉంటారు. మీరు ఏదైనా పార్టీకెళ్ళండి, పార్టీలో అందరూ బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఎవరో ఒకళ్ళో ఒక లేడీయో ఒకళ్ళో కూర్చుంటారు. ఎందుకంటే ఏం లేదు నాకు మనసు బాలేదంటారు. ఎందుకంటే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. హ్మ్. నిజంగా సింధూర్‌కున్న విలువ అందరికీ తెలుసు. భారతదేశంలో మన భారతదేశమే కాదండి, బయట దేశం వాళ్ళకి కూడా దాని విలువ ఏంటి తెలుసు. మనం ఎక్కడికైనా బయటికెళ్ళి ఈవెన్ మనం ఏదైనా ఏం జరిగినా కూడా బొట్టు లేకుండా బయటికి వెళ్ళం. మనం అవును. అసలు మన ఇంట్లో ఆడపిల్లలు బొట్టు లేకుండా కనబడితే అమ్మ బొట్టు పెట్టుకో అని చెప్పే సంస్కారం మనది. అవును. పెళ్ళైన వాళ్ళు ఈవెన్ చిన్న పిల్లల దగ్గర నుంచి మనం నేర్పించారు. ఇప్పుడు ఆధునికంగా వాళ్ళు ఏం చేస్తారని కాదు గానీ, మామూలుగా అంత పవిత్రమైన దాన్ని మీరు అసలు రక్త సింధూరం కూడా మన పూర్వకాలం రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు డెఫినిట్‌గా అందరూ తిలకం దిద్దేవారు కదా! రక్త తిలకమే దిద్దేవారు అప్పుడు కూడా. అవును. అవును. అది మన ట్రెడిషన్ అండి. అవును. వాళ్ళు ఒక రకంగా నెగెటివ్‌గా తీసుకున్నా కదా! అది పాజిటివ్. ప్రతి దేశాలు మరి శివాజీకి మాట్లాడండి, ఇంకేదైనా మాట్లాడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా వీర తిలకం దిద్ది మరీ పంపించేవారు. అది కూడా రక్తంతో తీసి మరీ పంపించేవారు కదా! సో, అదే మనం ఇప్పుడు చేసింది కదా! దాన్ని మనం పాజిటివ్‌గా తీసుకుందాం. వాళ్ళు పెసిమిస్టిక్‌గా ఉండొచ్చు, కానీ మనం ఆప్టిమిస్ట్ కదా! అవును. మనం ముందుకు దాన్ని పాజిటివ్‌గానే తీసుకుందాం మనం. ఇంకోటి మేడం, మనకి ఒక యుద్ధం జరుగుతున్న లేకుంటే ఒక బాక్సింగ్ వార్ జరుగుతున్నా కూడా ప్రత్యర్థి అనేవారు మనం చూస్తాం. అంటే బలాలు, బలహీనతలు చూసి వరకు కానీ ఇక్కడ పాకిస్తాన్ చూస్తే అనకూడదు గానీ ఒక పిచ్చి కుక్కలాగా వ్యవహరిస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఎలా చూస్తా ఉన్నారు? అంటే వాళ్ళు మన పౌరుల మీద దాడి చేసే విధానం కావచ్చు, మన సైనికులతోని పోరాడకుండా మన పౌరులతోని చేస్తున్న తీరుని ఎలా చూస్తా ఉన్నారు? మనకి అసలు చెప్పాలంటే మహాభారతంలో గాని మీరెక్కడ యుద్ధ నీతి అని ఒకటి ఉంటుందండి. హ్మ్. అంటే పొద్దున్న వాళ్ళు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే యుద్ధం చేయాలి. హ్మ్. సూర్యాస్తమయం తర్వాత యుద్ధం విరమించేవారు. మీరు చూడండి మొత్తం మహాభారతంలో మొత్తం అలాగే ఉంటుంది. వీళ్ళేంటంటే పగల కన్నా రాత్రి చీకట్లో చూస్తారు. అంటే మన అసురులు అంటాం మనం. అవును. అంటే అవును. రాక్షసులు చేసే యుద్ధం ఎప్పుడు కూడా రాత్రి పూట ఉంటుంది. వీళ్ళు చేసే యుద్ధం కూడా అలాగే ఉంది. హ్మ్. రాత్రి పూట యుద్ధం చేస్తున్నారు. ఎందుకంటే అప్పుడేంటంటే మనం అలర్ట్‌గా ఉంటాం. అంటే పగలంతా ఏంటంటే అందరూ అలర్ట్‌గా ఉంటారు. రాత్రిపూట ఏంటంటే అలర్ట్‌గా ఉండరు. అప్పుడు జనావాసాల మీద వాటి మీద వేయడానికి అవకాశాలు ఎక్కువుంటాయి. నిజం చెప్పాలంటే అది పిరికి పందుల చర్య కిందే మాట్లాడాలి. ఎందుకంటే నిజంగానే దమ్ముంటే డైరెక్ట్‌గా ఫైట్ చెయి. హ్మ్. మిలిటరీతో ఫైట్ చెయి. అవును. అంతేగాని అవును. ఏమీ తెలియని అమాయకుల్ని ఒక లేడీ ఆవిడ చేసిన తప్పే ఉంది. అవును. సో, ఆవిడ చిన్న 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 పిల్లలతోని. పిల్లల్ని హ్మ్. అసలు అది వాళ్ళ మీద చేయాల్సిన అవసరం లేదు. దాన్ని బట్టే తెలుస్తుంది. ఎందుకంటే మీరు డైరెక్ట్‌గా మీకు పోరాడడం రాక వల్ల ఇది చేస్తున్నారు. ఇంకొకటి మనం మాట్లాడే దీంట్లో ఏంటంటే ఫేక్ న్యూస్ అనేది అదే అవును. ఒకటి చాలా ఎక్కువ హ్మ్. కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెయ్యని దాన్ని చేసేసాము, కూల్చేసామని అంటే చెప్పడం. ప్రపంచ దేశాలకి మేకపోతు గంభీరం లెక్క. అంటే మేము కూల్చేసాము, మరి అయిపోయింది, ఇంకా భారత్ ఇంకేంటి అయిపోయింది. హ్మ్. అదసల ఎంత ఫేక్ న్యూస్ ఎంత స్ప్రెడ్ చేస్తున్నారంటే, సో మెయిన్ ఏంటంటే ఎవరైనా సరే యువత గాని, పిల్లలు ఎవరైనా సరే ముందు ఆ ఫేక్ న్యూస్ వాళ్ళలో మాత్రం పడద్దు. అవును. అది చూసి పానిక్ అయిపోయి అయ్యో ఏదో జరిగిపోతుందేమో అన్నది మాత్రం ముందు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలండి. ఒక వ్యక్తి తప్పు చేస్తే తప్పు చేసినామని ఒప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఆ తప్పును కూడా ఒప్పని వాళ్ళు వాదించే వాళ్ళు మూర్ఖత్వంగా ఉండేవాళ్ళు ఉంటారు. పాకిస్తాన్ ఆ కోవలో తీసుకోవచ్చు అనుకుంటారా? తప్పకుండా తీసుకోవచ్చు. ఎందుకంటే తప్పుని తప్పు కింద ఒప్పుకునే వాళ్ళు మహానుభావులు అంటారు. నిజంగానే చేతులెత్తుద్దండి. హ్మ్. మనం తప్పు చేసామంటే తప్పు చేశా. నేను తప్పుని కూడా నేను ఒప్పు చేశాను, లేకపోతే నేను అసలు తప్పే చేయలేదు, నేను చేసింది ఒప్పు అన్న చెప్పినప్పుడు డెఫినిట్‌గా వాళ్ళు అది ఏమనాలో కూడా నాకు తెలియని పదాలు నిజంగానే పెరిగిపడ్డాయి. అంటే నాది గట్స్ ఉండాలి వాళ్ళకి. నేను తప్పు చేశానన్న దానికి ఒప్పుకోగలగాలి. అది కూడా మీకు ఇప్పుడు మన ఇండియాలో మనం ఏం చేస్తున్నాం, ఒకవేళ ఏదైనా కూల్చామంటే ఇది కూల్చాము, ఇది చేసామని డైరెక్ట్‌గా చెప్తున్నాం. అవును. వాళ్ళకి చెప్పే ధైర్యం కూడా లేదు. సో, అందుకని వాళ్ళకి మనం అంత ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చేయడం కూడా లేదు. ఎందుకంటే ఇండియా ఈజ్ స్ట్రాంగ్. అవును. మన సైనికులు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో, మనకెప్పుడు విజయమే మనం అనుకుంటున్నాం. ఎట్లా అంటారు? అంటే మేకపోతు గంభీరం ఇది ఇందాక ఏదైతే మాట్లాడామో ఇతర దేశాలకి
అదే ప్రాపగండా చేస్తా ఉంది. నేను భారతదేశంని ఇలా చేసాము, అలా చేసాము. ప్రపంచ దేశాలకు కూడా కొంత మెసేజ్ పంపించే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు ఏమో మనం చూసుకున్నట్లయితే బతిమలాడుతా ఉంది. అంటే మాకు నిధులు సాయం చేయండి, ఫుడ్ సాయం చేయండి అని ఒకవైపు బతిలాడుకుంటూనే మరోవైపు ప్రాపగండా సృష్టిస్తా ఉంది. ఎలా చూడొచ్చు వీటిని? ఇది షాలో పర్సనాలిటీస్ అంటాం. అంటే లోపల ఏమీ ఉండదు. ఒక షాలో పర్సనాలిటీలు ఉంటాయి. పైకి మాత్రం చాలా బాగా గంభీరంగా ఉన్నట్టుగా మాట్లాడతాం కానీ లోపల అని మనం డొల్తనం అంటాం తెలుగులో, ఫస్ట్ తెలుగులో చెప్పాలి. లోపల ఏమీ ఉండదు. ఇక భయాలు, వాళ్ళకున్న భయాలు, వాళ్ళకున్న ఇన్సెక్యూరిటీస్ ఇవన్నీ కూడా లోపల ఉంటాయి. అలా అని చెప్పి మనం బయటకు అది మాట్లాడలేం కదా, అది చెప్పలేం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఇంకో రకంగా, అంటే నేను చాలా ధైర్యంగా ఉన్నాను అంటే, మనం సాధారణంగా సైకాలజీలో మేము చెప్తామంటే యాక్ట్ కాన్ఫిడెంట్ అంటాం. అంటే నిజంగా మీకు కాన్ఫిడెన్స్ లేకపోయినా కూడా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినా యాక్ట్ కాన్ఫిడెంట్ అన్నది ఒక టెక్నిక్ మామూలుగా చెప్తాం. సో మేము ఏవైతే మనం వీళ్ళకి చెప్తామో ప్రస్తుతం పాకిస్తాన్ చేస్తుంది అదే ఏంటంటే యాక్టింగ్ కాన్ఫిడెంట్. అంటే లోపలంతా షాలో అండి, ఏమీ లేదు. కానీ వాళ్ళకున్న భయాలు కానీ, ఇన్సెక్యూరిటీస్ కానీ, లేకపోతే ఫోబియా ఏవైతే లోపల ఉన్నాయో, ఏం జరుగుతుందో అవన్నీ లోపల దాచుకుని బయటకి చూపిస్తున్నారు. సో ఇలాంటి పర్సనాలిటీస్ మనం నార్మల్గా చూస్తాం. ఇక్కడ మాత్రం ఈ పర్సనాలిటీస్ అన్నది అందులో ఒకళ్ళలో కాదు, ప్లస్ టాప్ నుంచి చాలా మందికి ఈ పర్సనాలిటీస్ ఉన్నాయి. ఒక టాప్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్గా కాదు, మిగతా వాళ్ళు కూడా అదే గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఇంకొక విషయం, మనం ఆపరేషన్ సింధూర్ విషయంలో మనం చూస్తే మహిళలకి ఎవరైతే వాళ్ళు వచ్చి టెర్రరిస్టులు వచ్చి వెళ్ళి మీ మోడీకి చెప్పుకోపు అని కొంతమంది మహిళలకు చెప్పి పంపించారు. కానీ ఆపరేషన్ సింధు కూడా మహిళలతోనే చేయించి ఘన సక్సెస్ చేయించిన నరేంద్ర మోడీ గారు. అంటే ఎలా చూస్తా ఉన్నారు మహిళలకే, అంటే మీరు పిరికి పందులు మీరు వెళ్ళి చెప్పుకోపోండి మీ నరేంద్ర మోడీకి అని ఒక మెసేజ్ ఇస్తే, అదే మెసేజ్ నరేంద్ర మోడీ గారు ఇక్కడ మహిళలతో ఘన విజయాన్ని ఇలా చూస్తా ఉన్నారు. అదే డెఫినెట్గా అండి. ఎందుకంటే మీరు ఏ మహిళనైతే కించపరిచారో, ఏ మహిళనైతే వాళ్ళు వద్దు చంపద్దు, మొన్న రీసెంట్గా పెళ్ళయింది చంపద్దు అంటే మాట వినకుండా మహిళల్ని ఎంత అంటే ఒక రకంగా అవమానించినట్టే. వాళ్ళు అవమానించి వాళ్ళ ఏడుపుల్ని కన్సిడర్ చేయకున్నారు. సో ఏ మహిళ మనకి ఉంటది కదా, ఆడవాళ్ళ శాపం తగిలితే మహారాజ్యాలే కూలిపోయి అంటారు. అదే ఆడవాళ్ళ చేతిలో ఇప్పుడు మీరు ఆడవాళ్ళ చేతి చెప్పేసి, ఎందుకంటే అది కరెక్ట్. ఎందుకంటే మోదీ గారు చేసింది చాలా కరెక్ట్. ఎందుకంటే నువ్వు ఎవరినైతే అవమానించావో అదే స్త్రీ శక్తి నీకు ఎదురుగా నీ పోరాడడానికి రెడీగా ఉన్నారు అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఇది వీళ్ళకే కాదండి, రేపొద్దున ఎవరైతే మన గురించి తక్కువ మాట్లాడతారో, మన ఆడవాళ్ళ గురించి కానీ, మన ఇండియన్ కల్చర్ గురించి కానీ, మన సాంప్రదాయాల గురించి కానీ ఎవరైతే తక్కువ మాట్లాడతారో, మనం తక్కువ కాదు. మా సాంప్రదాయాలు, మా కల్చరు, మా వాల్యూస్ అన్నవి చాలా స్ట్రాంగ్ అని మనం ఒక మెసేజ్ మాత్రం స్ట్రాంగ్ గా బయటికి పంపిస్తాం. మీరు ఎలా చూస్తారు ఒక సైకాలజిస్ట్ గా, మీరు ఎలా చూస్తా ఉన్నారు ఇద్దరు మహిళలు ఘన విజయం సాధించడానికి మీరు ఎలా చూస్తారు ఒక మహిళగా, ఒక అమ్మగా? ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ అండి. ఎందుకంటే ఆ పేరెంట్స్ వాళ్ళు కాదు కానీ, నేను ఒకవేళ మనం చూసుకుంటే అరే మన మనలాంటి విమెన్ ఒక అక్కడ ఉన్నాను అన్నది చాలా ఇది. ఓకే, మనకి నిజంగా అవకాశం రాలేదు, వాళ్ళకి అవకాశం వచ్చిన అవకాశం చాలా బాగుతున్నారు. నేనే కాదండి, భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీ కూడా గర్విస్తుంది. అది అమ్మ కావచ్చు, చెల్లి కావచ్చు, ఎవరైనా ప్రతి స్త్రీ కూడా గర్వించదగ్గ మూమెంట్ అండి. వాళ్ళ స్క్రీన్ మీద చూసినప్పుడు, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు బ్రీతింగ్ అది ఎంత అసలు ఏంటంటే వి కాంట్ ఫర్గెట్ ఇట్. యాక్చువల్లీ అది ఒక మెమరీ లాగా ఉండిపోయింది మనకి మైండ్ లో. ఇంకొన్ని వీడియోలు చూస్తున్నాం మేడం, అంటే 10 నెలల పాపను వదిలి వెళ్ళిపోతున్న, ఆర్మీకి వెళ్తున్న ఒక జవాన్ కనిపిస్తా ఉన్నా. అంటే మేడమ్స్ ఉన్నారు, సార్ వాళ్ళు కూడా ఉన్నారు, జవాన్లు ఉన్నారు. ఈ ఎలా చూస్తా ఉన్నారు అంటే ఈ పరిస్థితిలో, అంటే కుటుంబాన్ని కూడా వదిలి వెళ్తా ఉన్న వాళ్ళకి ఎలాంటి మోటివేషన్ కావాలంటే? డెఫినెట్గా, ఎందుకంటే ఒకటి ఆర్మీలో జాయిన్ అయ్యారు అంటేనే వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అయ్యారని అర్థం. ఇప్పుడు మనం నిన్న చూసాం, నిన్న ఒక అతను ఇవాళ ఐ థింక్ పెళ్ళయ్యి ఇవాళ చూసారు 3 days అయ్యింది వెళ్తుంది. కానీ ఆ అమ్మాయి ఎంత పంపిస్తుంది, నాకు దేశం ముఖ్యం అన్న దీనిలో వెళ్ళింది. నిన్న చనిపోతున్న అతను కూడా, నేను చనిపోయినప్పుడు నా మీద నాయకుడి ఎందాక. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒకసారి మీరు సైన్యంలో చేరారు అంటేనే దేశానికి మిమ్మల్ని వాళ్ళే అంకితం చేసుకున్నట్టు. నేను వాళ్ళకన్నా ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే వాళ్ళకి నిజంగానే చేతులెత్తి నమస్కరించాలి. ఎందుకంటే ఉన్న ఒక్కడే కొడుకుని మీరు అంత ధైర్యంగా, ఎందుకంటే ఎప్పుడైనా వారు రావచ్చు, ఎప్పుడైనా ఏదైనా కావచ్చు. అంటే అదే వాళ్ళు ఇక్కడ ఏదో యాక్సిడెంట్ లో పోయారనుకోండి, మనం పెద్దంత పట్టించుకొని కూడా కానీ అదే దేశం కోసం ప్రాణం వెళ్ళాలంటే
అదొక ప్రౌడ్ మూమెంట్. అంటే మురళి నాయక్ కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారంట, ఒక్కడే కొడుకు అండి. ఒక్కడే కొడుకు, వద్దు నాన్న మనం ఏదైనా చేసుకుని బతుకుదాం అని అంటే, లేదు. లేదు అమ్మా నేను ఒక్కరినైనా కానీ నేను మరణించినప్పుడు నా మృతదేహం Correct. మీద జెండా ఉండాలి. దట్ ఈస్ అ డెడికేషన్ అండి. Hmm. అది దేశం అంటే భక్తి అంటే అది దేశం భక్తి అంటే. ఎందుకంటే నేను చావుకు అయ్యో వద్దు నేను హాయిగా ఏ ఐటీ జాబ్ చేసుకుంటాను ఇంటి పక్కనే ఉంటాను ఇది కాదు. కానీ ఈ నిజంగా చనిపోయినా కూడా అది ఒక వీరమరణం కాబట్టి Hmm. ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకుంటారు. అంత ఇంట్రెస్ట్ చనిపోతూ కూడా నా 14 మందిని చంపి తను చనిపోయాడు అవును. కదా. అది ఇంకా ఒక మనకి మర్చిపోలేని సంఘటన. అఫ్ కోర్స్ పేరెంట్స్ కి చాలా దుఃఖం ఉంటుంది. కానీ దేశానికి వాళ్ళ కొడుకుని దారపోసినట్టే దేశమాత అంటే ఈ మాత దేశమాతకి అంకితం చేసినటువంటి అవును. రియల్ గానే హ్యాట్స్ ఆఫ్ ఉంటారు. మురళి నాయక్ వాళ్ళ పేరెంట్స్ మీకు ఏం కావాలి అని అడిగినప్పుడు మా కొడుకు విగ్రహం కట్టించండి సరిపోతది అని వాళ్ళ నాన్న చెప్తున్న తీరు కనబడుతుంది. అంటే ఎలా చూస్తా ఉన్నారు వాళ్ళ నాన్న ఈ తీరు? అంటే అది నిజంగానే అంటే ఆ విగ్రహం ఉంది అంటే ఒక మేబీ ఒక చిన్న తండా పెద్ద అవును ఊరు అవును కూడా చిన్న కాదు. తండాలో చిన్న తండాలో అక్కడ ఉంటే అది ఒక ఎప్పటికీ మెమరీలా ఉండిపోతుంది. ప్లస్ ఇంకోటి అంటే రాబోయే తరాలు వాళ్ళకి ఇతన్ని ఒక ఎగ్జాంపుల్ కింద చూపించవచ్చు. చూడు ఇందులోంచి ఇతను ఇక్కడ నుంచి వెళ్ళి చదువుకుని చాలా కష్టపడి చదువుకునేది. అవును అదొక చాలా memory చిన్న గా ఏజ్ moment కదా, మళ్ళా. చిన్న ఏజ్ కదా. ఉమ్. రాబోయే తరాలకి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అంతేగాని అందులో ఆయన స్వార్థం అని ఉండదు. Hmm. రాబోయే తరాలకి చూపించుకోవడానికి బాగుంటుంది. ఫ్యూచర్ లో కూడా ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఎస్ ఇలా అవ్వచ్చు, ఇలా ఉంది నాకు అవకాశం అని చెప్పడానికి. ఫైనల్ గా ఇప్పుడున్న జనరేషన్ కంటే చిన్న చిన్న గొడవల వల్లనే చాలా పెద్ద గొడవలు చేసుకుంటూ ఇక్కడ అల్లరి చేసుకుంటూ బార్డర్లు ఏమో వాళ్ళు ప్రాణాలు అవన్నీ లెక్క చేయకుండా ఇక్కడ ఇవన్నీ ఇప్పుడున్న ప్రజలకి ఏం చెప్పదలుచుకుంది ఈ మూమెంట్ లో? ప్రజల కన్నా ముందు యూత్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర లేకపోతే ఏదో బైక్ తగిలిందనో ఇంకో దానికో కొట్లాట్లకి వెళ్ళేది కదా, అది కాదండి. ఇప్పుడు మీరు నిజంగానే దేశానికి మీ అవసరం ఉంది. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సోషల్ మీడియాని ఇప్పుడు ఏదైతే మీరు ఇంత బాగా సోషల్ మీడియాని వాడతారో ఈ సోషల్ మీడియాని ఒక మంచి పనికి వాడండి. మీరు వాళ్ళని మోటివేట్ చేయడానికి వాడండి, లేకపోతే మంచి న్యూస్ స్ప్రెడ్ చేయడానికి వాడండి. సినిమాల్లో మనం చూసినట్టు కాదు, రియల్ లైఫ్ లో కూడా మనం ఏదైతే ఒక మంచి పనికి కనుక మీరు యూజ్ చేయండి. మెయిన్లీ యూత్. పెద్దవాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ అనుభవం ఏదైతే ఉందో వాళ్ళు ఓకే ఏం చెయ్యొచ్చు ఏం చేయకూడదు అనేది మిగతా వాళ్ళకి చెప్పండి. అది పిల్లలకైనా పెద్దవాళ్ళు. నేను యూత్కి మాత్రం నేను కంపల్సరీ చెప్తానండి. ఎందుకంటే వాళ్ళు చేతిలో మొబైల్ ఉంది కదా అని చెప్పి అనవసరమైనవన్నీ చేసి రేపొద్దున వాళ్ళకి ఏదో ఒకటి పోస్ట్ చేస్తారు, అది కరెక్ట్గా వెళ్ళకపోతే మళ్ళీ అరెస్ట్లని ఇదని. సో మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు మీరు మీ ఇంట్లో ఉండి మీ పనిని మీరు సక్రమంగా చేయండి. మీరు దేశానికి బార్డర్కి వెళ్ళి ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీ ఇంట్లో మీ అంతర్గత శక్తులతో మీ చుట్టుపక్కల ఏదైనా జరుగుతుందా అన్నది ఒకసారి వాచ్ చేసుకుంటుండే, అది చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మ్యామ్.